హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే శ్రీరంగం బయలుదేరామనమాట. ఇంకా శ్రీరంగంలోకి ఎంటర్ అయిపోయాము. ఎర్లీ అవర్స్‌లోనే బయలుదేరాము. శ్రీరంగం అయితే లోపలికి ఎంటర్ అయ్యామనమాట. ఇక్కడ గోపురాలు, కట్టడాలు అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసుకుందామని చెప్పి శ్రీరంగం కూడా చూడ్డానికి వెళ్ళాము. ఇంకా లోపలైతే ఈ పురాతనమైన ఆలయం అనమాట. ఎంత బాగుందంటే లోపల మీరు అంటే వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. వెళ్ళని వాళ్ళకనమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇంక నిజంగా టెంపుల్‌లోకి ఇంకా అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు ఈ దేవాలయం అంట కొన్ని వేల సంవత్సరాలు క్రితం కట్టింది కదా! ఎంత బావుందో. ఇంకా ఆ కట్టడాలైనా ఒకటి ఒకటి ఎంత బాగున్నాయి. ఇది కావేరీ నది ఒడ్డున ఉందంట. ఈ టెంపుల్‌ని భూలోకంలో వైకుంఠము అని పిలుస్తారంట ఈ టెంపులు. ఇంకా ఇది శ్రీరాముల వారు విభీషణుడికి బహుకరంగా అంటే గిఫ్ట్‌గా ఇచ్చారంట ఈ టెంపుల్‌ని. నిజంగా అప్పట్లో ఎంత బాగా కట్టారు కదా! నిజంగా ఈ టెంపుల్ చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవండి. అంత బావుంది టెంపుల్ అయితే మాత్రం. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారంట. స్వయంభూ క్షేత్రం అంట ఇది. ఈ శ్రీరంగము అమ్మవారితో ఇక్కడ కొలువయ్యారంట రంగనాథ స్వామివారు. ఈ విజయనగరం రాజులు 14వ శతాబ్దంలో ఈ కొత్త మండపాలు, గోపురాలు నిర్మించారంట. ప్రపంచంలోనే అతి పెద్ద ఇది గోపురం అంటండి. రాజగోపురము. ఇది 237 అడుగులతో ఉంటుందంట రాజగోపురం. చాలా బాగుంది. ఎంత బాగుందంటే నిజంగా మీరు నమ్మరండి. చాలా బాగుంది. ఇది 6-9వ శతాబ్దం మధ్యలో కట్టారంట ఈ టెంపుల్‌ని. కానీ చాలా పురాతనమైన టెంపుల్ కదా! కానీ ఆలయంలోకి వెళ్ళగానే చాలా ప్రశాంతతగా అసలు మనం అనుకోమనమాట ఇలా ఉంటుందని. నేను ఫస్ట్ టైం వెళ్ళడము. చాలా అయితే చాలా బాగుంది. ఇక్కడ 1000 స్తంభాల మండపం ఉన్నది. నెక్స్ట్ పెద్ద పెద్ద రాజగోపురాలు ఉన్నాయి. మనం 4 వైపులా గోపురాలు ఉంటాయి. లోపలికి ఒక్కొక్క గోపురంలోకి ఎంటర్ అవుతాం కదా! రాజగోపురంలోంచి. అప్పుడు టెంపుల్ వచ్చింది అనుకుంటాము. కానీ ఆ గోపురాల మధ్యలోనే ఇల్లులు అన్నీ ఉంటాయన్నమాట. షాపింగ్స్, మాల్స్, షాప్స్ అండ్ ఇల్లులు అన్నీ ఉంటాయి. ఇంకా లోపలికి మెయిన్ రాజగోపురం నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇంకా టెంపుల్ మనకి కొంతసేపు నడిస్తే మనకి టెంపుల్ కనిపిస్తుందనమాట. ఇదైతే నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ స్వామివారికి అయితే హారతి ఇస్తున్నారు. నెక్స్ట్ మేము నార్త్ గోపురం నుంచి వెళ్ళాము. ఈస్ట్ గోపురాన్ని నుంచి వెళ్ళాలంట. సరే అని చెప్పి మేము చుట్టూ తిరిగి ఈస్ట్ గోపురం వరకు వెళ్ళి నడుచుకొని అప్పుడు స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా లోపలైతే స్వామివారికి నేను ఏం తీయలేదు. ఇదనమాట లైను. ఇక్కడ జై విజయులు కూడా ఉంటారు కదా స్వామివారి దగ్గర. ఆ లోపల నుంచి వెళ్ళాలి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఈ దేవాలయం అంటండి 156 ఎకరాల్లో కట్టారంట. ఇది మన భారతదేశంలో అతి పెద్ద ఆలయం అంట ఈ టెంపుల్. కానీ చాలా చాలా బాగుంటుందండి. ఈసారి మీరు శ్రీరంగం వెళ్ళినప్పుడు ఒకసారి ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మేము మొత్తంగా తమిళనాడు అంటే మెయిన్ టెంపుల్స్ అన్నీ చూద్దామని చెప్పి మేము వెళ్ళాము. మేము కార్‌లోనే వెళ్ళామనమాట. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. మీకు లాస్ట్ వీడియోలో నేను అరుణాచలం గురించి కూడా వీడియో కూడా పెట్టాను. నెక్స్ట్ అరుణాచలం నుంచి మేము బయలుదేరి శ్రీరంగం వచ్చాము. శ్రీరంగంలో దర్శనం చేసుకుని నెక్స్ట్ జంబుకేశ్వరుడు టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి చూసామనమాట. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇక్కడైతే పిల్లలైతే ఆడుకున్నారు చాలా బాగాను.
ఈ రాజగోపురం ఒక్కటేనండి 13 సెంటుల్లో కట్టారంటండి ఇది. ఎత్తు 237 అడుగులు. కానీ మనం చూసినప్పటికి తల పైకెత్తి చూడాలి. చాలా బాగా దూరం నుంచి చూడాలనమాట. చాలా బావుంటుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఇక్కడ గోడలుంటాయి కదా! ఆ గోడల మీద మనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వస్తాం కదా! ప్రదక్షిణ పూర్వకంగా. అక్కడ ఒంటికన్ను బల్లి ఉంటుంది. నెక్స్టు తోకలేని గుర్రం ఉంటుందంట. ఒక్క స్తంభం మీద గరుకుమంతుల వారు పైన ఉంటారనమాట. అది కంపల్సరీగా మీరు చూడండి. రాజగోపురం నుంచి వచ్చిన తర్వాత ప్రదక్షిణ పూర్వకంగా మనం బయటకొస్తాం కదా! అవుట్ గేట్‌కి, ఎగ్జిట్ గేట్‌కి వచ్చేసాం కదా! అప్పుడు మనకు కనబడతాయి. కంపల్సరీగా చూడండి. చాలా చాలా బావుంటుంది. నాకైతే ఆహ్, ఎలా ఉంటుందో నాకు తెలీదు గదా! నేను ఫస్ట్ టైమ్ వెళ్ళడం కాబట్టి చాలా నచ్చింది నాకు శ్రీరంగం టెంపుల్. ఇక్కడ మేము ఇక్కడ పుష్కరిణి, స్వామివారు, అమ్మవారు ఇంకా స్వామివారు ఇక్కడ శేషపాను పైన పవళిస్తూ ఉంటారు గదా! అది లోపలైతే చాలా చాలా బావుందండి. ఇటు ఒకవైపు అమ్మవారు, ఇంకో వైపు ఇంకో అమ్మవారు స్వామివారి దగ్గర ఉంటారు కదా! ఈ టెంపుల్ అయితేనండి నాకు ఎలా అనిపించిందంటే ఇంకా ప్రశాంతంగా కాసేపు ఉండాలి అని మేము చాలా సేపు స్పెండ్ చేసాం ఇంకా టెంపుల్‌లోని. ఇంకా టెంపుల్‌కి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం మొత్తం వైపంతా షూట్ చేశాను. లోపల చేయడం అవ్వదు కాబట్టి. నెక్స్ట్ అయితే ఈ టెంపుల్‌కి మీరు ఎప్పుడు వెళ్ళినా ఇవి తప్పకుండా చూడండి. ఇక్కడ విగ్రహాలు వెంకటేశ్వర స్వామి, ఇక్కడ రాధాకృష్ణులు ఉన్నారు. నెక్స్ట్ ఆంజనేయ స్వామి ఉన్నారు. మనం ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ఏ టెంపుల్‌కి వెళ్ళినా కానీ శ్రీరంగం అనే కాదు ఏ టెంపుల్‌కి వెళ్ళినా ముందు మనం ప్రశాంతంగా మనసంతా ప్రశాంతత చేసుకున్న తర్వాత చుట్టుపక్కల ప్రాకారాలన్నీ చూస్తే మనకు అర్థమవుతాయి. నేనైతే అసలు మేము అనుకోలేదు వెళ్తామని. కానీ వెళ్ళాము. ఇక్కడైతే పువ్వులు అక్కడ కింద పున్నాగ పువ్వులు పడి ఉన్నాయి. అవి పిల్లలు ఏరుకున్నారంతా. ఏరుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఇంకో గోపురం అనమాట. పువ్వులన్నీ ఏరి వాళ్ళు కాసేపు ఆడుకున్నారు. ఇంక నెక్స్ట్ అయితే మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. రాజగోపురం పిక్ కూడా ఉంటాయి చూడండి. ఇదండి మా శ్రీరంగం వీడియో. ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇది అతిపెద్ద రాజగోపురం అండి. ఆ రంగనాథ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.